నమస్కారం. చాలా వేదనాజనకమైనటువంటి వార్తతో మేల్కొన్నటువంటి ఈ రోజు బహుశా నా జీవితంలో నేను మర్చిపోలేనటువంటి రోజు. మలయాళ చలనచిత్ర రంగంలో దాదాపు 4 దశాబ్దాలు తన యొక్క అప్రతిహతమైనటువంటి ప్రతిభతో నటనలోను, దర్శకత్వంలోను, కథా కథనంలోను కుటుంబ చలన చిత్రాలతో పాటుగా కమ్యూనిజం యొక్క దాష్టికాన్ని, దుర్మార్గత్వాన్పై మలయాళ చలనచిత్ర రంగంలో మర్చిపోలేనటువంటి సినిమాలను ప్రేక్షకులకు అందించినటువంటి ఒక అప్రతిభాశాలి అయినటువంటి నటుడు నిన్న అంతరించి మలయాళ ప్రేక్షకులందరూ కన్నీటితో వీడుకోలు చెప్పినటువంటి రోజు. తననే తను విమర్శించుకుంటూ, తనపైనే తను ట్రోల్స్ సృష్టించుకుంటూ, తనే ఒక హాస్య పాత్రధారిగా ధరించి తనపైనే హాస్యాన్ని సృష్టిస్తూ వ్యంగ్యోక్తులు, చలోక్తులతో ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి ఆ మహానటుడు మలయాళ చలనచిత్ర రంగంలోని సూపర్ స్టార్ అయినటువంటి మోహన్ లాల్, మమ్ముట్టీలతో సమానంగా నటించి వాళ్ళ ఇద్దరితోనూ ఆయా చిత్రాల్లో సరి సమానమైనటువంటి కథానాయకుడిగా నటించినటువంటి ఎన్నో చిత్రాలు, అలాంటి ఎన్నో చిత్రాలకు కథను అందించి, కథనాన్ని అందించి, డైలాగ్లను రాసి ప్రేక్షకులను మర్చిపోలేనటువంటి ఒక కళాఖండాలుగా అందించినటువంటి అప్రతిభాశాలి అయినటువంటి మలయాళ చలనచిత్ర నటుడు శ్రీనివాస్ నిన్న అంతరించారు. బహుశా తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు కొత్తగా వినిపిస్తూ ఉండవచ్చు. ఎందుకంటే మీరు మమ్ముట్టి, మోహన్ లాల్ పేర్లు మాత్రమే విని ఉంటారు. కానీ ఎన్నో అద్భుతమైనటువంటి చిత్రాలకు కథా కథనాన్ని, డైలాగులను అందించి, అందులో కథానాయకుడి పాత్రను సైతం ధరించి అద్భుతమైనటువంటి విజయాలను సాధించి మలయాళ చలనచిత్రానికి ఒక కొత్త హాస్యాన్ని, వ్యంగ్యాన్ని, చలోక్తులను, దానికంటే కూడా ఈ కమ్యూనిజం అన్న ఒక దాష్టికాన్ని, దుర్మార్గం యొక్క మూర్ధన్యాన్ని ప్రజలకు కన్నులకు కట్టినట్టుగా చూపించినటువంటి ఎన్నో చలనచిత్రాలను రూపొందించిన, కథా కథనాన్ని అందించి, డైలాగులు రాసినటువంటి అప్రతిభాశాలి అయినటువంటి ఆ శ్రీనివాసన్ బహుశా తెలుగు ప్రేక్షకులకు పేరు చెప్తే పరిచయం లేకపోవచ్చు, కానీ కొన్ని చిత్రాలు చెప్పినట్లయితే బహుశా వాళ్లకు గుర్తు రావచ్చు. గాంధీనగర్ సెకండ్ స్ట్రీట్ అన్న సినిమా మీరు బహుశా తెలుగులో రాజేంద్ర ప్రసాద్ నటించినట్టున్నారు. అది మలయాళంలో సాధించినటువంటి ఆ ఘన విజయాన్ని చూసిన తర్వాతనే దాన్ని తెలుగులో నిర్మించారు. దానికి కథ అందించి అందులో ఒక ముఖ్య పాత్ర కూడా పోషించినటువంటి నటుడే ఈ మలయాళ సినీ నటుడు, మలయాళ చలనచిత్ర రంగంలో మర్చిపోలేనటువంటి ఎన్నో కథా పాత్రలను సృష్టించినటువంటి శ్రీనివాసన్. ఎవరినైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, సూపర్ స్టార్లైనా సరే, ముఖం చూసి విమర్శించగలిగే ధైర్యం ఉన్నటువంటి ఆ నటుడు తననే తను విమర్శించుకుంటూ, తనపైనే తను హాస్యం సృష్టించుకున్నటువంటి మహానటుడు బహుశా ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది అలాంటి వాళ్లలో ముందు వరుసలో ఈ శ్రీనివాసన్ ఉంటారన్నది వాస్తవం. చలనచిత్ర ప్రేమికుడిగా ఎన్నో దశాబ్దాల నుంచి నేను బహుభాషల్లో చిత్రాలు చూస్తున్నటువంటి వ్యక్తిగా, ముఖ్యంగా ప్రధానంగా తెలుగు భాషలో అయినప్పటికీ నేను తమిళంలో, మలయాళంలో కూడా చాలా చిత్రాలను చూసినటువంటి వాడిని, చాలా సినిమాలను వీక్షించిన వాడిని, క్షుణ్ణంగా పరిశీలించినటువంటి ఒక వ్యక్తిగా ఆయన మర్చిపోలేనటువంటి కథాపాత్రలున్న ఎన్నో సినిమాలను చూసి ఎన్నో స్ఫూర్తి పొంది హాస్యానికి ఒక కొత్త నిర్వచనాన్ని సృష్టించినటువంటి నటుడు ఎవరైనా ఈ చలనచిత్రంలో ఉన్నారంటే అది మలయాళం చలనచిత్రంలోని శ్రీనివాసన్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. బహుశా మీరు
అతన్ని చూసి ఉండకపోవచ్చు. కానీ మనం ఎప్పుడూ నిరంతరం, నేను ఎందుకంటే ఒక ఎక్స్ ముస్లింగా ఖురాన్ యొక్క వచనాలను ఇప్పుడున్నటువంటి ఈ ఇస్లామిక మత ప్రచారకులు దాన్ని ఎలా, దాంట్లో ఉన్నటువంటి వాస్తవాన్ని వక్రీకరించి ఇప్పుడున్నటువంటి వాళ్లకు ఎలా వాళ్ళు బోధిస్తూ ఉంటారో, ఎలా దాన్ని అర్థం అయి కూడా అర్థం కానట్టు నటిస్తూ దాన్ని ఎలా తిప్పి తిప్పి వివరిస్తూ ఉంటారో, దాంట్లో ఉన్నటువంటి ఆ వాస్తవాన్ని పక్కకు తోసేసి ఆ కఠినత్వాన్ని, ఆ దుర్మార్గత్వాన్ని కప్పిపుచ్చడానికి వాళ్ళు చేసే నాటకాలు ఎలా ఉంటాయో మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. కానీ ఈ కమ్యూనిస్టులు కూడా తమ యొక్క అపజయాన్ని ఎలాంటి పదజాలాలతో వాళ్ళు దాన్ని కప్పిపుచ్చుకుంటారో, తమ యొక్క అనుచరుల మధ్యాహ్న ఒక కథాపాత్రంలో ఆయన సృష్టించినటువంటి ఒక 1980వ దశకంలో ఆయన సృష్టించినటువంటి ఒక సినిమా సందేశం అన్న మలయాళం సినిమా చూసినటువంటి వాళ్లకు బహుశా ఆ కథాపాత్రం, ఆ డైలాగులు తప్పకుండా మలయాళ చలనచిత్ర రంగంలో తెలిసినటువంటి వాళ్ళందరికీ గుర్తుండి ఉంటాయి. ఒక్కసారి నేను ఆ డైలాగులు మీకు వినిపిస్తాను. ఆ కమ్యూనిస్టులు ఎప్పుడైతే వాళ్ళ పార్టీ అపజయం పాలు పొందుతుందో, వాళ్ళు విఫలమవుతారో, అప్పుడు వాళ్ళ పార్టీ ఆఫీసులలో వాళ్ళ అనుచరులను వాళ్ళను ఎలా దాన్ని తమ యొక్క అపజయాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఎలాంటి ప్రయోగాలు చేస్తారో, ఎలాంటి పదాలతో మిళితమైనటువంటి వాచకాలను ఈ అనుచరులకు బోధిస్తారో చెప్పడానికి చాలా ఒక చిన్న సన్నివేశం, ఆ సినిమాలో ఉన్నటువంటి ఒక చిన్న సన్నివేశం మీకు చూపిస్తాను, వినండి. താത്വികമായ ഒരു അവലോകനമാണ് ഞാൻ ഉദ്ദേശിക്കുന്നത്. ഒന്ന്, വിഘടനവാദികളും പ്രതിക്രിയാവാദികളും പ്രഥമദൃഷ്ട്യ അകൽച്ചയിലായിരുന്നെങ്കിലും അവർക്കിടയിലുള്ള അന്തർധാര സജീവമായിരുന്നു എന്ന് വേണം കരുതാൻ. ഒന്ന്, ബൂർഷ്വാസികളും തക്കം പാർത്തിരിക്കുകയായിരുന്നു. അങ്ങനെയാണ് തെരഞ്ഞെടുപ്പ് നമുക്ക് പ്രതികൂലമായി ഭവിച്ചത്. അതാണ് പ്രശ്നം. മനസ്സിലായില്ല. അതായത് വർഗാധിപത്യവും കൊളോണിയലിസ്റ്റ് ചിന്താസരണികളും റാഡിക്കലായിട്ടുള്ള ഒരു മാറ്റമല്ല. ഇപ്പൊ മനസ്സിലായോ എന്തുകൊണ്ട് നമ്മൾ തോറ്റു എന്നുള്ളത്? ലളിതമായിട്ട് പറഞ്ഞാൽ എന്താ, ഈ പ്രതിക്രിയാവാദകവും കൊളോണിയലിസവും എന്നൊക്കെ പറഞ്ഞ് വെറുതെ കൺഫ്യൂഷൻ ഉണ്ടാക്കുന്നതിനാ? ഉത്തമം ഉണ്ടാതിരിക്കും. സ്റ്റഡി ക്ലാസ്സിലൊന്നും കൃത്യമായി വരാത്തതുകൊണ്ടാണ് നിനക്കൊന്നും മനസ്സിലാവാത്തത്. കോട്ടപ്പള്ളിക്ക് മനസ്സിലായോ? എങ്കിലും ഒന്ന് പറഞ്ഞു തന്നാട്ടെ, നമ്മൾ എന്തുകൊണ്ട് തോറ്റു? കുമാരപിള്ള സാറ് നമ്മുടെ താത്വിക ആചാര്യനാണ്. തൽക്കാലം അദ്ദേഹം പറയുന്നത് നമ്മൾ കേട്ടാ മതി. మన పార్టీ ఎందుకు ఓడిపోయింది అని ఈ అనుచరులు అడుగుతున్నప్పుడు ఈ పార్టీ ప్రముఖులు వాళ్లను ఎలా దారి తప్పించి ఏమీ అర్థం కాకుండా ఎలా మాట్లాడతారు అని ఆయన రాసినటువంటి డైలాగులు కేరళ సమూహాన్ని ఒక కుదిపేసేది. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, అందులో ఎవరైతే వాళ్ళ పార్టీ ఆఫీసులో సమావేశమై పార్టీ ఎందుకు విఫలమైంది, ఎందుకు ఓడిపోయామని సాధారణమైనటువంటి అనుచరులు అడుగుతున్నటువంటి ప్రశ్నకు పార్టీ ప్రముఖుడు ఇస్తున్నటువంటి సమాధానం అది. ఈ సాధారణమైనటువంటి అనుచరులకు అర్థం కాని పదాలను ఉపయోగించి వాళ్లను ఎలా దృష్టి మళ్లించాలి, లేదా వాళ్లకు అర్థం కాకుండా ఉండడానికి చేసే ప్రయత్నం పార్టీ వర్గాల్లో, పార్టీ ఆఫీసులలో ఎలా ఉంటుందో చూపించడానికి ఆయన అలాంటి ఒక దృశ్యాన్ని, ఒక డైలాగులను రాశారు. పార్టీ ప్రముఖుడు అంటున్నాడు, తాత్వికమైనటువంటి ఆలోచనే నా యొక్క ముఖ్య ఉద్దేశం. విఘటనవాదులు, ప్రతిక్రియావాదులు ప్రథమ దృష్ట్యా వేరే వేరే సిద్ధాంతాలను అనుసరించేవాడు అయినప్పటికీ వారి లోపల ఒక అంతర్ధార సజీవమై ప్రవర్తించింది అన్నది నా యొక్క ఉద్దేశం. అందుకే ఈ ఎన్నికల్లో ఆ అనుచరుడు లేచి మళ్ళీ అడుగుతున్నాడు, సాధారణమైనటువంటి భాషలో ఎందుకు మనం ఓడిపోయామని వివరించండి అని. అప్పుడు ఈ శ్రీనివాసన్ అనే కథాపాత్రం లేచి అతనికి అనుచరుడికి చెప్తున్నాడు, సరిగ్గా మన పార్టీ క్లాసులకు రానందువల్ల ఇది నీకు అర్థం కావడం లేదు. మహా వ్యక్తి, మన పార్టీ యొక్క తాత్విక ఆచార్యుడు
ప్రశ్నించడానికి వీల్లేదు, నోరు మూసుకొని కూర్చో అని ఈ శ్రీనివాసన్ అనే కథాపాత్రం ఆ అనుచరుడిని దబాయిస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఆఫీసులో జరిగే తతంగాన్ని ఎంత సులువైనటువంటి అర్థమయ్యే విధంగా ఆయన ఆ కథాపాత్రాల ద్వారా చెప్పించారు. ఇది ఒక కాలఘట్టంలో చాలా సంచలనం రేపినటువంటి చలనచిత్రం. అందులో ప్రధానంగా ఈ ఘట్టం ఇప్పటికీ కూడా ఈ చాలా ఛానల్స్ లో ఇది వస్తూ ఉంటుంది. ఈ పూర్తి కథను, దీని కథనాన్ని, డైలాగ్లను రాసింది ఈ ఇప్పుడు అంతరించిన శ్రీనివాసన్ గారు. ఆయన దాదాపుగా చాలా సినిమాల్లో ఈ కమ్యూనిజం యొక్క దాష్టికాలను, దౌర్జన్యాలను చీల్చి చెండాడినటువంటి ఎన్నో చలనచిత్రాలు ఆయన తీశారు. అయినా సరే కమ్యూనిస్టులు కానీ వాళ్ళ నేతలు కానీ ఆయనను వేలెత్తి చూపలేదు అంటే ఆయన పండించినటువంటి ఆ వ్యంగ్యం, హాస్యం వాళ్ళు కూడా ఆస్వాదించారు అని అర్థం. మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్ అయినటువంటి నటుడి మీద కూడా ఆయన ఎన్నో వ్యంగ్యాలను సృష్టించి సినిమాలు నిర్మించినప్పటికీ మోహన్ లాల్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళను దానికి ప్రతిస్పందించలేదు. వాళ్ళు దాన్ని ఆస్వాదించారు. ఆయనకున్న ఒకే ఒక బలహీనత వల్ల తన యొక్క వయసు ఇంకా అంతగా లేనప్పుడు కూడా మరణాన్ని ఆహ్వానించవలసి వచ్చింది. ఎందుకంటే ఆయనకున్నటువంటి ఒకే ఒక బలహీనత ఈ ధూమపానం. సిగరెట్లు ఎక్కువగా తాగే ఆ వ్యక్తి తన శరీరాన్ని నిర్లక్ష్యం చేసి ఆ ధూమపానం ఆయన శరీరంలోని అవయవాల్ని మొత్తం హింపజేసి ఆయనని మరణశయ్యపైకి విసిరివేసినటువంటి ఈ ధూమపానం మనమందరం నిజంగా గుర్తు పెట్టుకోవలసింది. ఎందుకంటే ఆయన తన జీవితంలో అన్నిటినీ నిర్లక్ష్యం చేశారు, తన ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేశాడు. ఆ నిర్లక్ష్యం, ఆ ధూమపానం మానుకోకపోవడం వల్ల ఆయన శరీరంలోని అవయవాలన్నీ క్షీణించి ఆయనని ఒక 5-6 సంవత్సరాల క్రితమే ఒక రోగిగా మార్చివేసి, తర్వాత ఆ రోగం నుంచి కూడా కొన్ని రోజులు బయటికి వచ్చి ఆయన మళ్ళీ అస్పష్టంగా తమ యొక్క స్వరం వినిపించలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్నో హాస్యోక్తులను, ఎన్నో చలోక్తులను విసిరినటువంటి మహానటుడు. తనను తానే ఆ రోజుల్లో కూడా విమర్శించుకుంటూ, తనపైనే తను హాస్యాన్ని సృష్టించుకుంటూ, సినిమాల్లో తనే ఒక హాస్య పాత్రగా సృష్టించబడినటువంటి మహానటుడికి ఆత్మార్థమైనటువంటి అంజలి.